తమ సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరుతూ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల అసోసియేషన్ సభ్యులు డిమాండ్ చేశారు. కర్నూలు రెవెన్యూ భవన్లో నిర్వహించిన అసోసియేషన్ కార్యవర్గ సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు సంపత్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు హెచ్ఆర్సీ పాలసీని వర్తింపజేసి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కోరారు. ముఖ్యంగా ఆర్టీసీలో ఉన్న అవుట్సోర్సింగ్ సిబ్బందిని ఆప్కాస్లో చేర్చకపోవడం వల్ల వారికి తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. తమను ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణిస్తుండటంతో తమ కుటుంబ సభ్యులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందడం లేదని నాయకులు వాపోయారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ సమస్యలపై స్పందించి తమకు న్యాయం చేయాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మోహన్ రావు, రాముడు, సునీల్ తదితర నాయకులు పాల్గొన్నారు. కర్నూలు జిల్లాలో జిల్లా స్థాయి కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేయడానికి వచ్చాము. ఈ కార్యవర్గ సమావేశంలో ముఖ్యంగా ఏపీఎస్ఆర్టీసీలో పనిచేసే ఉద్యోగస్తుల్ని అవుట్సోర్సింగ్ లో తీసుకున్నారు. అయితే రాష్ట్రంలో 1,00,000 మంది ఉద్యోగస్తుల్ని ఆప్కాస్లోకి తీసుకొని కేవలం ఈ ఆర్టీసీ ఉద్యోగస్తుల్ని అవుట్సోర్సింగ్ లో పెట్టడం ద్వారా వారు జీతాలు సమయానికి ఇవ్వకుండా, వారికి రావాల్సిన సంక్షేమ పథకాలు కూడా ఇవ్వకోకుండా వారిని చిన్నచూపు చూస్తూ వాళ్ళకి ఏ రూల్స్ లేనప్పటికీ కూడా వాళ్ళ ఉద్యోగం నుంచి తొలగించడం జరుగుతుంది. ఇదే కాకోకుండా వాళ్ళకి ఈఎస్ఐ, ఈపీఎఫ్ సమయానికి చెల్లించుకోకుండా వాళ్ళతో వెట్టి చాకిరీ చేయించుకుంటూ వాళ్ళ మీద చిన్నచూపు చూస్తుంది. దీన్ని సంఘం తరఫున పూర్తిగా ఖండిస్తున్నాము. కాబట్టి మేము ఉద్యోగుల తరఫున కోరుకునేది ఒకటే, ప్రభుత్వం సమయస్ఫూర్తితో ఆలోచించి ఉద్యోగస్తులకు తగిన న్యాయం చేయాలని నేను కోరుకుంటున్నాను. కర్నూలు జిల్లాలో జిల్లా స్థాయి కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేయడానికి వచ్చాము. ఈ కార్యవర్గ సమావేశంలో ముఖ్యంగా ఏపీఎస్ఆర్టీసీలో పనిచేసే ఉద్యోగస్తుల్ని అవుట్సోర్సింగ్ లో తీసుకున్నారు. అయితే రాష్ట్రంలో 1,00,000 మంది ఉద్యోగస్తుల్ని ఆప్కాస్లోకి తీసుకొని కేవలం ఈ ఆర్టీసీ ఉద్యోగస్తుల్ని అవుట్సోర్సింగ్ లో పెట్టడం ద్వారా వారు జీతాలు సమయానికి ఇవ్వకుండా, వారికి రావాల్సిన సంక్షేమ పథకాలు కూడా ఇవ్వకోకుండా వారిని చిన్నచూపు చూస్తూ వాళ్ళకి ఏ రూల్స్ లేనప్పటికీ కూడా వాళ్ళ ఉద్యోగం నుంచి తొలగించడం జరుగుతుంది. ఇదే కాకోకుండా వాళ్ళకి ఈఎస్ఐ, ఈపీఎఫ్ సమయానికి చెల్లించుకోకుండా వాళ్ళతో వెట్టి చాకిరీ చేయించుకుంటూ వాళ్ళ మీద చిన్నచూపు చూస్తుంది. దీన్ని సంఘం తరఫున పూర్తిగా ఖండిస్తున్నాము. కాబట్టి మేము ఉద్యోగుల తరఫున కోరుకునేది ఒకటే, ప్రభుత్వం సమయస్ఫూర్తితో ఆలోచించి ఉద్యోగస్తులకు తగిన న్యాయం చేయాలని నేను కోరుకుంటున్నాను. కర్నూలు జిల్లాలో జిల్లా స్థాయి కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేయడానికి వచ్చాము. ఈ కార్యవర్గ సమావేశంలో ముఖ్యంగా ఏపీఎస్ఆర్టీసీలో పనిచేసే ఉద్యోగస్తుల్ని అవుట్సోర్సింగ్ లో తీసుకున్నారు. అయితే రాష్ట్రంలో 1,00,000 మంది ఉద్యోగస్తుల్ని